ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో సంతోష్ రావు విచారణ అయితే కొనసాగుతోంది. ఆధారాలను ముందుంచి మరి సంతోష్ రావును ప్రశ్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు, రాధాకిషన్ రావుతో మాట్లాడిన కాల్స్ పైనే ప్రధానంగా ఫోకస్ చేస్తోంది సిట్. ఈ కేసులో సంతోష్ రావు స్టేట్మెంట్ ని కూడా రికార్డ్ చేస్తున్నారు. పూర్తి అప్డేట్స్ శశి అందిస్తారు. శశి, ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఇప్పటికే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావుతో పాటు కేటీఆర్ను సిట్ విచారించింది. తాజాగా ఇప్పుడు సంతోష్ రావుకు సంబంధించినటువంటి వంతు వచ్చింది. ప్రస్తుతం సంతోష్ రావుకు సంబంధించినటువంటి విచారణ కొనసాగుతుంది. సిఆర్పిసి 160 కింద సిట్ అధికారులు ఆయనకు నోటీసులు జారీ చేశారు. నోటీసులు అందుకున్న తర్వాత సమయం ప్రకారమే 3 గంటలకు ఆయన్ను సిట్ ఆఫీస్కి రావాలంటూ కూడా ఆ నోటీసులో పేర్కొన్నారు. అనుకున్న సమయానికి 3 గంటల్లోనే 3 గంటల ప్రాంతానికి ఆయన సిట్ కార్యాలయానికి చేరుకున్నారు. ప్రస్తుతం ఆయా సంతోష్ రావుకు సంబంధించినటువంటి విచారణ కొనసాగుతుంది. గడిచిన 2 గంటలుగా సిట్ అధికారులు సంతోష్ రావును విచారిస్తూ ఉన్నారు. ప్రధానంగా ఇప్పటికే సేకరించినటువంటి వివరాలతో పాటు గతంలో కొన్ని ఆధారాలను సేకరించారు. ఆధారాలను సేకరించి ప్రస్తుతం సంతోష్ రావును విచారిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. ప్రధానంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో సంతోష్ రావు కూడా చాలా కీలకంగా వ్యవహరించారు. ఆయన కూడా చాలా కీలక పాత్రతో చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఈ ఎస్ఐబి చీఫ్గా అప్పటి ప్రభాకర్ రావును పునర్నియామకం చేయడానికి గల కారణాలేంటి, ఆయన్ను ఎవరు నియమించారు అనేటటువంటి అంశాల గురించే ప్రధానంగా ఇప్పుడు సిట్ ఫోకస్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఈయనకు సంబంధించినటువంటి కూడా అంశాలు కూడా కొంత క్లారిటీ తీసుకోవాలంటూ కూడా సిట్ భావించింది. కొంత సమాచారం కూడా సంతోష్ రావు దగ్గర ఉంటుందంటూ కూడా సిట్ భావించింది. అందుకు అనుగుణంగా ఆయన నోటీస్ ఇచ్చి ప్రస్తుతం కూడా విచారిస్తుంది. ప్రధానంగా ప్రభాకర్ రావును గతంలో రిటైర్డ్ అయినప్పటికీ కూడాను మరోసారి ఎస్ఐబి చీఫ్గా నియమించడానికి, తర్వాత ఇంటెలిజెన్స్ చీఫ్గా నియమించడానికి గల కారణాలేంటి, అయితే ఎవరు ఆదేశాల మేరకు ఆయన్ను తిరిగి పునర్నియామకం చేశారనేటటువంటి అంశాల మీదనే ప్రధానంగా ఫోకస్ చేసినట్టుగా తెలుస్తోంది. అయినా ఐజీ హోదాలో ఎస్ఐబి చీఫ్గా ఉన్నప్పుడే ప్రభాకర్ రావు రిటైర్డ్ అయ్యారు. దాని తర్వాత రిటైర్డ్ అయిన తర్వాత మరోసారి ఆయన్ను తిరిగి మళ్ళీ పవర్లోకి తీసుకున్నారు. ఇదే కాకుండా ఆయనకు చీఫ్ ఇంటెలిజెన్స్గా ఆయనకు పోస్టింగ్ ఇచ్చినటువంటి సందర్భం. ఇక ఎస్ఐబి ఆ తర్వాత ఇంటెలిజెన్స్ ఈ రెండు ఒకే విభాగంలో ఉంటాయి కాబట్టి రెండింటికి కూడాను ప్రభాకర్ రావే మొత్తం ఓఎస్డీగా కొనసాగారు, లేకపోతే మొత్తం చీఫ్గా ఆయనే కొనసాగారు. సో మొత్తం ఎలక్షన్ సమయంలో కూడాను ఆయనకు సంబంధించినటువంటి సేవలు అవసరం అవుతాయంటూ కూడా భావించి తిరిగి ప్రభాకర్ రావును ఈ ఎస్ఐబి చీఫ్గా నియమించారు, ఆ తర్వాత ఇంటెలిజెన్స్ చీఫ్గా నియమించారంటూ కూడా సిట్ అధికారులు భావిస్తున్నారు. కాబట్టి అందుకు అనుగుణంగానే ప్రభాకర్ రావును ఎవరి ఆదేశాల మేరకు నియమించారు, మరోవైపు ఎవరు ప్రభాకర్ రావును నియమించాలంటూ ఆదేశాలు ఇచ్చారు అనేటటువంటి అంశాల గురించి సంతోష్ రావు వద్ద సమాచారం ఉంటుందంటూ కూడా భావించి అందుకు అనుగుణంగానే ఇప్పుడు సిట్ అధికారులు ఆయన నుంచి సమాచారం రాబడుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఇదొక అంశం అయితే ప్రధానంగా ఇటు సంతోష్ రావు కూడాను కొన్ని నంబర్లు ట్యాప్ చేయాలంటూ ప్రభాకర్ రావుకి సెండ్ చేసినట్టుగా సిట్ భావిస్తుంది. అందుకు సంబంధించినటువంటి ఆరోపణలు కూడా ఇప్పటికే సంతోష్ రావు మీద ఉన్నాయి. సో ఇది వాస్తవం అయితే ఎవరెవరి నంబర్లను ఆయన ఇటు ప్రభాకర్ రావుకి ఆ తర్వాత మిగతా సహనిందితులకు పంపించారు అనే అంశాల గురించి కూడా క్లారిటీ రావాల్సింది. ఇప్పటికే సంతోష్ రావు పంపించినటువంటి ఫోన్ నంబర్లను ఇప్పటికే సిట్ అధికారులు గుర్తించినట్టుగా తెలుస్తుంది, ఆధారాలు సేకరించినట్టుగా తెలుస్తుంది. సో వీటన్నిటిని ముందుంచి ప్రజెంట్ సంతోష్ రావుకి సంబంధించినటువంటి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. ఆయనకు సంబంధించినటువంటి విచారణ కూడా ప్రజెంట్ కొనసాగుతుంది. సో మొత్తం ఈ అన్ని అంశాల మీద కూడా సుదీర్ఘంగా ఆయనకు సంబంధించిన విచారణ కొనసాగుతుంది. గతంలో ఇటు హరీష్ రావును కావచ్చు, కేటీఆర్ని విచారించినప్పుడు సుమారుగా 6 గంటల నుంచి 7 గంటల వరకు కూడా విచారణ చేశారు. మరోవైపు వారిద్దరిని కూడా 11 గంటల ప్రాంతానికి సిట్ కార్యాలయానికి రావాలంటూ కూడా నోటీసుల్లో పేర్కొన్నారు. కానీ సంతోష్ రావును మాత్రం 3 గంటలకు రావాలంటూ కూడా సిట్ తన నోటీసుల్లో పేర్కొంది. సో చూడాలి ఈ సంతోష్ రావుకు సంబంధించినటువంటి విచారణ కూడా ఎంత మేర కొనసాగుతుంది అనేటువంటి అంశాల గురించి. సో గతంలో ఈ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్కు సంబంధించినటువంటి పునర్నియామకం మీద అప్పట్లో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి సీఎం కేసీఆర్కి సంబంధించినటువంటి ఓఎస్డీ రాజశేఖర రెడ్డిని కూడా విచారించి ఆయన దగ్గర కూడా కొంత స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. అంటే ఎవరి ఆదేశాల మేరకు ఆయన నియామకం జరిగిందంటూ కూడా. సో ఇప్పుడు సంతోష్ రావును కూడా ఇదే అంశం మీద విచారిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. సో సంతోష్ రావు విచారణ తర్వాత ఈ ప్రభాకర్ రావుకు సంబంధించినటువంటి పునర్నియామకం మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. సిట్ అధికారులకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. విజయచంద్రిక. ఓకే శశి, థ్యాంక్ యూ.